నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మరొక అక్రమ అరెస్ట్ అక్రమంగా ఈరోజు అరెస్ట్ చేసినటువంటిది కొమ్మినేని శ్రీనివాసరావు గారిని. 50 సంవత్సరాల జర్నలిజం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పత్రికా రంగంలో మీడియా రంగంలో విశేష అనుభవం ఉండి ఈరోజు కూడా జర్నలిస్టుగా నిజాయితీగా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిని నారా లోకేష్ టార్గెట్ చేసి ఏదైతే 7 ఏళ్ల క్రితమే అతన్ని ఎన్టీవీ అనేటటువంటి ఛానల్లో వాళ్ళ యాజమాన్యాన్ని ఒత్తిడి చేసి ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. తర్వాత సాక్షి యాజమాన్యం కొమ్మినేని గారిని తీసుకుంది. అప్పటి నుంచి ఆయన కేఎస్ఆర్ గారు లైవ్ షో పేరుతో, అంతకుముందు కూడా ఎన్టీవీలో కూడా కేఎస్ఆర్ గారు లైవ్ షో పేరుతో కార్యక్రమాలు చేశారు. 18 సంవత్సరాలుగా ఆయన కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో ఏదైతే పబ్లిక్ కాలర్స్ని తీసుకోవటం, ఏదైతే అర్థవంతమైనటువంటి చర్చల్ని విత్ డేటాతో ఆయన ఎప్పుడు పెట్టడం జరిగింది. ఏ రోజు కూడా ఎక్కడ పరుష పద్యాలని వాడలేదు. ఇప్పుడు కూడా ఏ పరుష పద్యాలని ఎవరైనా మాట్లాడినా కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేయనటువంటి వ్యక్తి. అలాంటి నిజాయితీ పరుడిని, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కూడా అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే సాక్షి చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి దానికి ఈయన అక్కడ హోస్ట్గా అంటే వ్యవహరించారు కాబట్టి, ఈయన మోడరేటర్గా వ్యవహరించారు కాబట్టి ఈయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం. సో జర్నలిస్టులను కూడా మేము వేధిస్తాము, కొమ్మినేని కాదు ఎవరినైనా కూడా మేము వేధిస్తాం, కొమ్మినేని కమ్మైనా మేము వేధిస్తాం. ఎందుకంటే వాళ్ళ వైపు పనిచేయట్లేదు కాబట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రజా సమస్యల్ని అర్థవంతంగా చర్చలు పెడుతున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తాం అనేటటువంటి ఒక కుట్రలో భాగంగా ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు జర్నలిస్టుల్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం, తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా వేధించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించారు, నాయకులను వేధించారు, ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని, ప్రభుత్వంలో అనేక మంది ఉద్యోగుల్ని, పనిచేసినటువంటి ఉద్యోగుల్ని, ఇప్పుడు చూస్తే జర్నలిస్టుల్ని. అంటే మీకు అనుకూలంగా పనిచేయకపోతే ఎవరైనా ఈ ప్రభుత్వం మీద, మీ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడితే వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామనేటటువంటి ధోరణిలో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం అనేది ప్రజలు మీకు చెల్లిస్తారు. ఈ అక్రమ అరెస్ట్ను ప్రతి ఒక్కళ్ళు, జర్నలిస్టులు ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.